హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ పొందిన తర్వాత తనకు తానుగా ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్‌ని పొందడం ఎలా పూర్తి గైడ్‌లైన్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పదవి విరమణ తర్వాత ఈహెచ్ఎస్ కార్డ్ మీ ఆరోగ్య భద్రత కోసం పూర్తి గైడ్ అయితే ఇక్కడ ఉంది. పదవి విరమణ చేసిన ఉద్యోగోపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం అండి. మీరు సుదీర్ఘకాలం ప్రభుత్వానికి అందించిన సేవలకు ధన్యవాదములు తెలుపుతూ మీ పదవి విరమణ అనంతరం మీ జీవితం మీ సో, అనంతర జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా సాగాలని కోరుకుంటూ మీ ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమైనటువంటి ఈహెచ్ఎస్ కార్డ్ పొందే ప్రక్రియని ఇక్కడ మనము స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాము. ముందుగా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉపయోగించిన హెల్త్ కార్డు మీ పదవి విరమణ చేసిన తేదీ నుంచి కేవలం 6 నెలలే పనిచేస్తుంది. ఆ తర్వాత అది చెల్లదు. ఆ తర్వాత అది చెల్లుబాటు కాదనమాట. కాబట్టి ఆ గడువు లోపల మీరు పెన్షనర్ హెల్త్ కార్డ్ కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసి ఉండాలి. సో, దరఖాస్తు అంటే ఏదో పెద్ద ప్రాసెస్ ఏదో ఏముండదండి. సింపుల్‌గానే ఉంటుంది. మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు ఎలా కార్డ్ వచ్చే వరకు ఏం చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. దరఖాస్తు ప్రక్రియకు ముందు సిద్ధం చేసుకోవాల్సినవి ప్రిపరేషన్స్. ఈ ప్రక్రియను ప్రారంభించే ముందు దయచేసి క్రింది పత్రాలను స్కాన్ చేసి మీ కంప్యూటర్ లేదా ఫోన్‌లో సిద్ధంగా ఉంచుకోండి. అవేంటంటే పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్. ఏజీ ఆఫీస్ నుండి వచ్చిన మీ పీపీఓ పత్రాన్ని స్పష్టంగా స్కాన్ చేయాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మీపై ఆధారపడిన వారి భార్య లేదా పిల్లలు ఉంటారు కదా! సో, ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు. అలాగే మీది, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డులు. అలాగే దరఖాస్తుదారుని కుటుంబ సభ్యుల బ్లడ్ గ్రూపు, దరఖాస్తుదారుడు మరియు కుటుంబ సభ్యులు అందరి యొక్క బ్లడ్ గ్రూపు నోట్ చేసి ఉంచుకోండి. గమనికండి స్కాన్ చేసిన ప్రతి ఫైల్ సైజ్ తప్పనిసరిగా 20 కేబీ సో, సైజు తక్కువగా ఉండేలా చూసుకోండి. అవసరమైతే నెట్ సెంటర్ వాళ్ళ సహాయం తీసుకోండి. సైజ్ తగ్గించుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ స్టెప్ బై స్టెప్ గైడు. స్టేజ్ 1లో పాత హెల్త్ కార్డ్‌ను రద్దు చేసుకోవడం. అంటే ఉద్యోగిగా ఉన్నప్పుడు ఉద్యోగి హెల్త్ కార్డ్‌ను ఫస్ట్ రద్దు చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన మొదటి అడుగు. మీ పాత ఉద్యోగి కార్డ్‌ను రద్దు చేసుకోకుండా కొత్త పెన్షనర్ కార్డ్‌కు అప్లై చేయలేరు. సో, మీరు మీ యొక్క జీమెయిల్ నుంచి మీ యొక్క ఆఫీషియల్ జీమెయిల్ నుంచి apehs@drntrవైద్యసేవ.ap.gov.in అనే ఈమెయిల్ ఐడీకి ఒక మెయిల్ అయితే పంపాలి. అది కూడా ఎలా పంపాలో ఇప్పుడు చూద్దాము. మొదటగా సబ్జెక్ట్‌లో పైన మనము రిక్వెస్ట్ టు డీయాక్టివేట్ ఎంప్లాయీ హెల్త్ కార్డ్ ఫర్ పెన్షనర్ రిజిస్ట్రేషన్ అని పెట్టండి సబ్జెక్ట్‌లో. ఇక బాడీలో మెయిల్‌లో సో, నేను అని మీ పేరు రాసి మీ సీఎఫ్ఎంఎస్ ఐడీ మెన్షన్ చేసి ఇటీవల పదవి విరమణ చేశాను. పెన్షనర్ హెల్త్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి దయచేసి నా ఉద్యోగి హెల్త్ కార్డ్‌ను డీయాక్టివేట్ చేయగలరు అని తెలుగులో లేదా ఇంగ్లీష్‌లో రాయండి. ఇక అటాచ్‌మెంట్స్ కింద ఉన్న అటాచ్‌మెంట్స్‌కు మనము ఆ యొక్క ఈమెయిల్ అటాచ్‌మెంట్‌లో పీపీఓ మన యొక్క ఒరిజినల్ పీపీఓ స్కాను, ఆధార్ కార్డ్ స్కాను మరియు చివరి నెల పే స్లిప్ స్కాన్ కాపీలను జత చేసి ఈమెయిల్ అయితే పంపించండి. సెండ్ చేయండి. సాధారణంగా 2-4 రోజుల్లో పని దినాల్లో వారు మీ పాత కార్డును డీయాక్టివేట్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు తాత్కాలిక పాస్వర్డ్‌ని అయితే పంపుతారు. ఇక స్టేజ్ 2లో ఈహెచ్ఎస్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వడము. ehs.ap.gov.in అనే వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ లాగిన్ దగ్గర యూజర్ నేమ్‌లో మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీకి ముందుగా పి అనే అక్షరాన్ని చేర్చి రాయండి. అంటే మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ 14070258 అయితే మీ యూజర్ ఐడీ P14070258 అవుతుంది. ఇకపోతే పాస్వర్డ్. మీకు మెసేజ్ ద్వారా వచ్చిన పాస్వర్డ్ లేదా మీ సీఎఫ్ఎంఎస్ ఐడీనే పాస్వర్డ్‌గా ఎంటర్ చేయండి. 4వది లాగిన్ టైప్ పెన్షనర్ అని సెలెక్ట్ చేసుకోండి. 5వది కింద కనిపించే క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి
లాగిన్ పైన క్లిక్ చేయండి. మొదటిసారి లాగిన్ అయ్యాక మీ పాస్వర్డ్ మార్చుకోవడం అంటే చేంజ్ చేసుకోవడం మంచిదండి. ఎందుకంటే ఆ పాస్వర్డ్ అనేది మనకు ఓన్‌గా పెట్టుకునేది సీక్రెట్‌గా ఉంచుకోగలుగుతాం కాబట్టి వారు పంపించింది కాకుండా. ఇక దరఖాస్తు నింపడము. లాగిన్ అయ్యాక ఎడమ వైపున ఉన్నటువంటి మెనూలో రిజిస్ట్రేషన్, అలాగే ఇనిషియేట్ హెల్త్ కార్డ్ ఆర్ వ్యూ అప్లికేషన్‌పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి రిట్రైవ్ డీటెయిల్స్‌పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫర్ పెన్షనర్ అనే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో స్టార్ గుర్తు ఉన్న వివరాలను తప్పనిసరిగా పూరించాలి. ఇకపోతే పర్సనల్ డీటెయిల్స్, పదవి విరమణ రకము, పేరు, పుట్టిన తేదీ, జెండరు, బ్లడ్ గ్రూపు, వైవాహిక స్థితి, పదవి విరమణ తేదీ మొదలైనవి జాగ్రత్తగా నింపండి. తర్వాత అడ్రస్ అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, మీ చిరునామా మరియు గుర్తింపులు నింపండి. ఇక లాస్ట్ పోస్టింగ్ డీటెయిల్స్ మరియు పెన్షన్ ఆఫీస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చివరగా పనిచేసిన కార్యాలయం మరియు మీకు పెన్షన్ ఇచ్చే ట్రెజరీ వివరాలను సరిగ్గా ఎంపిక చేసుకోండి. అన్ని వివరాలు నింపాక సేవ్ అనే బటన్‌పై క్లిక్ చేయండి. 4వది కుటుంబ సభ్యుల వివరాలు జోడించండి. యాడ్ బెనిఫిషియరీ. వివరాలు సేవ్ చేశాక కింద కనిపించే యాడ్ బెనిఫిషియరీ బటన్ పైన క్లిక్ చేయండి. మీ కుటుంబ సభ్యులైనటువంటి అంటే ఫ్యామిలీ వారు ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇక భార్య, భర్త లేదా పిల్లలు వీళ్ళంతా కూడా వీరి పుట్టిన తేదీ ఎంటర్ చేసి వారి ఆధార్ నంబర్‌లు ఎంటర్ చేసి వారి వివరాలైతే వస్తాయి. ఇక అవసరమైన వివరాలు నింపి వారి ఫోటో మరియు ఆధార్ కార్డ్ స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేసి సేవ్ చేయండి. ఇదే విధంగా అర్హులైన కుటుంబ సభ్యులందరి వివరాలను ఒక్కొక్కరిగా అయితే జోడించండి. స్టేజ్ 5లో పత్రాలను అప్‌లోడ్ చేయడము అటాచ్‌మెంట్స్. కింద ఉన్న యాడ్ అటాచ్‌మెంట్ బటన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్, ఫోటో, పీపీఓ స్కాన్ వంటి స్కాన్ కాపీలను వాటికి కేటాయించిన చోట ఒక్కొక్కటిగా అప్‌లోడ్ చేయండి. ముఖ్య గమనిక, ఇక్కడ సైన్డ్ అప్లికేషన్ ఫార్మ్ అనే ఆప్షన్‌ను ప్రస్తుతానికి ఖాళీగా వదిలేయండి. ఇక స్టేజ్ 6లో దరఖాస్తును ప్రింట్ చేసి, సంతకం చేసి తిరిగి అప్‌లోడ్ చేయడం. ఇది చాలా కీలకమైన దశ. జాగ్రత్తగా అనుసరించండి. పైన చెప్పినట్టు అన్ని పత్రాలను అప్‌లోడ్ చేశాక మెయిన్ పేజ్‌లో ఉన్న ప్రింట్ అప్లికేషన్ బటన్‌పై క్లిక్ చేయండి. మీరు నింపిన దరఖాస్తు ఫామ్ మీ ఫోటోతో సహా కనిపిస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసిన ఫామ్‌పై కేటాయించిన స్థలంలో మీ సంతకం చేసి మీ ఊరు పేరు రాయండి. తేదీ, ఊరు పేరు రాయండి. ఇప్పుడు సంతకం చేసి మళ్ళీ ఈ ఫామ్‌ను మళ్ళీ స్కాన్ చేయండి. తిరిగి యాడ్ అటాచ్‌మెంట్స్‌లోకి వెళ్లి ఈసారి సైన్డ్ అప్లికేషన్ ఫామ్ వద్ద స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి. ఇక 7థ్ స్టేజ్ తుది సమర్పణ, ఫైనల్ సబ్మిషన్స్. అన్ని పత్రాలను సంతకం చేసి దరఖాస్తు ఫామ్ అప్‌లోడ్ చేశాక సబ్మిట్ అప్లికేషన్ బటన్‌పై క్లిక్ చేయండి. మీ దరఖాస్తు మీ సంబంధిత ఎస్‌టిఓ ఆర్ డీడీఓ ఆఫీసర్‌కు పంపబడుతుంది. ఈ ప్రక్రియ కొంచెం క్లిష్టంగా, ఎక్కువ సమయం తీసుకునేదిగా అనిపించవచ్చు. మీకు సొంతంగా చేసుకోవడం కష్టంగా ఉంటే అనుభవం ఉన్న నెట్ సెంటర్ లేదా విషయ పరిజ్ఞానం ఉన్న వారి సహాయం తీసుకోవడానికి సంకోచించకండి. సో, మీ దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత మీరు లాగిన్ అయ్యి మీ కొత్త హెల్త్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొంచెం ఓపికతో ఈ ప్రక్రియ పూర్తి చేస్తే మీ ఆరోగ్య భద్రత మీ చేతుల్లో ఉంటుంది.